99 TV brings you HK Vital's Freedom Sale. Health and wellness products పై 50% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్ లోని లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి. ఆ విషయాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. చెప్పండి మీ అనుభవాలు. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా మనకు షామీర్పేటకి సంబంధించి ఒక 1.5 acres భూమి అండి. పెళ్లి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ భూమి పైన ఒక డబ్బుతో అమ్మితే వచ్చే డబ్బుతో పెళ్లి కంప్లీట్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు అది 22A ఉన్న విషయం మనకు తెలియదు. మొన్న అమ్మకానికి పోతే ఇది 22A ఉందని చెప్పేసి అక్కడ లోకల్లో ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ నాయకులు వాళ్ళ ద్వారా తెలిసింది. తర్వాత ఏమైపోయింది, ఇప్పుడు దాన్ని తీయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ అడిగారంటే ఆ 22A తీయడానికి రిజిస్టర్ సేల్ డీడు, లింక్ డాక్యుమెంట్ నకళ్ళు, పట్టదారు పాస్బుక్, ROR పహాని ఆ నకళ్ళు ఉంటే నకళ్ళు, దాని తర్వాత తాజా ఈసీ భూభారతిలో 22 ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ చూపించే వివరాల నకలు, ఇన్ని దాదాపు ఒక 14 ఫారాలు అడిగారండి. ఎక్కడికి తేవాలండి ఇవన్నీ? ఎక్కడి నుంచి తేవాలా? మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ ఓటు ఉందని చెప్పేసి ఇన్ని కాగితాలు కాగజ్ నహీ దిఖాయింగ్ అని చెప్పేసి మీరు పెద్ద నినాదం తీసుకున్నారు కదా, కాగజ్ నహీ దిఖాయింగ్ అని చెప్పేసి. ఇవన్నీ సామాన్య పౌరుడు ఎక్కడి నుంచి తీసుకొస్తాడంటే నాకు అర్థం కాదు. ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరగాల? మీకు ఇంకో విషయం చెప్తారు. ధరణి పైన దాదాపు 60 అంశాల పైన హైకోర్టు, తెలంగాణ హైకోర్టు 2021లో అనుకుంటా కేసు నడిస్తే 60 అంశాల పైన అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసి హరీష్ రావు గారు గుర్తుపెట్టుకోండి, మీ ప్రభుత్వం పైన మొట్టికాయలు వేసి 60 అంశాల పైన వెంటనే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వెంటనే మాకు చెప్పండి అని చెప్తే 2 సంవత్సరాల దాకా కోర్టు చెప్పిన తర్వాత కూడా 2023 ఎలక్షన్ వరకు కూడా మీరు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. హరీష్ రావు గారు ఇప్పుడు వచ్చేసి నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు. మీ హయాంలో కూడా జరిగింది ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీ హయాంలో ధరణిలో జరిగినటువంటి అక్రమాలు కావచ్చు, అప్పుడు కూడా 22Aలో జరిగినటువంటి తప్పిదాలు కావచ్చు, వాటన్నిటిపైన నేను ఏమంటున్నానండి, ఇప్పుడు పొలిటికల్గా నేను ఇష్యూకి కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఇప్పుడు వీళ్ళేదో సక్కంగా చేసినట్టు హరీష్ రావు గారు ఇప్పుడు నీతి వాక్యాలు మాట్లాడుతూ మైక్ పట్టుకొని ఉంటే నాకు కూడా కొంచెం అప్పట్లో కూడా బాధితులు ఉన్నారు, ధరణి బాధితులు ఉన్నారు, 22A బాధితులు ఉన్నారు. ఇప్పుడు కూడా 22A బాధితులు తగ్గకుండా ఇంకా పెరిగారు. కానీ అప్పటికన్నా ఇప్పుడు బాగా ఫ్లేర్ అయిపోయింది. నేను అదే అంటున్నాను. కేసీఆర్ గారి వారసత్వాన్ని వంట పట్టుకొని బాగా పుణికి పుచ్చుకొని ఆయన వారసత్వాన్ని సక్సెస్ఫుల్గా దిగ్విజయంగా నడిపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఆయన మంత్రులు ఎక్కడ కూడా తగ్గకుండా అదే నియంతృత్వాన్ని, అదే మూర్ఖపు పాలనను, అదే అహంకారాన్ని చూపిస్తూ ఎవడేం చేస్తాడో చూద్దాం అన్న లెవెల్లో పోతున్నారు. ఎందుకండి పొంగులేటి ఎందుకు రాజీనామా చేయకూడదు? ముఖ్యమంత్రి ఎందుకు క్షమాపణ చెప్పకూడదు? యథాతథ స్థితిని ఇంతకుముందు ఉన్నటువంటి యథాతథ స్థితిని ఎందుకు పెట్టకూడదు? కోర్టులు చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం చేస్తుందా? కోర్టులు చెప్పినట్టుగా రంగనాథ్ని తొలగించమన్నారు. ప్రభుత్వం ఏమో న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంటే ఈ ప్రభుత్వం వెంటనే రంగనాథ్ని తొలగించాలి కదా, వేరే ఆఫీసర్ని పెట్టాలి కదా. ఏ విషయంలో కూడా ఒక్క విషయంలో కూడా జ్యుడిషియరీని పట్టించుకోకుండా, రాజ్యాంగ విలువల్ని పట్టించుకోకుండా, రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత, సారీ నేను రాజకీయంగా వెళ్తున్నానంటే మీరు రాజకీయంగా వెళ్తున్నా అనుకోవద్దు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విషయంలో విద్యార్థుల దగ్గర నుంచి మొదలు పెడితే మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఆఖరికి సామాన్య ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కరిని కావాలని ఇబ్బంది పెట్టి రాక్షస ఆనందం పొందుతున్నారు ఈ రేవంత్ రెడ్డి గారు. హైడ్రా విషయంలో చాలా దారుణంగా, ఎంత దారుణంగా ఎన్ని కుటుంబాల యొక్క మీరు వాళ్ళ యొక్క శాపాలు మీకు పడ్డే. ఇంకా ఇవన్నీ నేనేమంటున్నా సార్, 22A మీరు ఇంతకుముందు ఉండదాన్నే మీరు తీసేస్తా అన్నారు. మీరు ఇంకా ఏం చెప్పినప్పట్లో ఈరోజు మా ఈటల రాజేందర్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడినట్టు, అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇదే రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఇదే రేవంత్ రెడ్డి గారు ధరణిని తీసుకెళ్ళిపోయి బంగాళాఖాతంలో కలిపేస్తా అన్నారు. ఏమైంది? ధరణి పోయింది, భూభారతి పోయింది. భూభారతి వచ్చిన తర్వాత అదేదో కమిటీ వేశారు ఆయన భూమి సునీల్ అని చెప్పేసి ఇంకొక ఆయన వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంకొక ఆయన కలిసి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ సిఫారసులు అన్నీ తీసుకొని కూడా భూభారతిని డెవలప్ చేస్తున్నామని చెప్పారు. ఆ కమిటీ ఎటు పోయిందో తెలీదు, ఆ సిఫారసులు ఎటు పోయినో తెలీదు. ధరణి కంటే పెద్ద బండయి నెత్తి మీద వచ్చి కూర్చున్నది. ఇప్పుడు ఇట్లా చేయమంటారు నాకు అర్థం కాదు. మేమేమంటున్నామంటే మీరు 22A ఏదైతే ఇప్పుడు మీరు యథాతథ స్థితిని పెట్టి వెంటనే దానికి సంబంధించిన ఎటువంటి పరిష్కార మార్గం మీరు ప్రజలకు చూపిస్తారో అది చెప్పకుండా ఇంకా ప్రజల్ని ఇంకా మీరు ఇబ్బంది పెట్టే పని చేస్తూ ఉంటే ఇంకా ఎన్ని రోజులు మిమ్మల్ని భరించాలా? ముఖ్యమంత్రి గారు ఎందుకు రాజీనామా చేయండి? తప్పిదాల గురించి కొన్ని ప్రాణాలు పోతాయండి. ఇప్పుడు ప్రాణాలు పోతాయి. ఇప్పుడు మీ రోజులుగా మన ఛానల్లో
చాలా మంది బాధితులు నేను అదే అన్నాను. ఇప్పుడు ఇంతకుముందు మీరు చూసారో లేదో, ఉద్యోగ విరమణ పొందిన వాళ్ళకి వాళ్ళ యొక్క పెన్షన్ అమౌంట్ ఇవ్వాల్సిన బాకీలు ఇవ్వకుండా దాదాపు 40 మంది ఉద్యోగులు, విరమణ పొందిన ఉద్యోగులు చనిపోయినారు, గుండె వాళ్ళు చనిపోయినారు. ఆ విధంగా ఆ విషయం మర్చిపోకుండా ముందే ఇప్పుడు ఇంకెంతమందిని చంపుతాడో ఆయన అర్థమవుతలేదు. ఇంకెంతమందిని చంపాలని చెప్పేసి నిర్ణయించుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్థమవుతలేదు. మేము ఒకటే విషయం డిమాండ్ చేస్తున్నాం. మీకు ఎప్పుడైతే 2021లో హైకోర్టు ఏ విధంగా అయితే మీకు ఆర్డర్స్ ఇచ్చిందో, తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చింది, అప్పుడు ఆయన ఎవరో ఉండే అప్పుడు ఆయన కూడా కోర్టుకు హాజరు కాకపోతే ఆయన ఎందుకు హాజరు కాడని చెప్పేసి ఆయనకు కూడా మొట్టికాయలేసింది. ఆయన పైన అనేక అవినీతి ఆరోపణలు వచ్చినాయి. ఆయనని ఇంకా అప్పుడు ఆయన సెక్రటరీగా కంటిన్యూ చేస్తున్నారు. ఆయన పైన ఎటువంటి యాక్షన్స్ తీసుకోలేదు. ఐఏఎస్ అధికారి పైన ఎందుకు తీసుకోలేదు? ఆ 60 అంశాలు 2021లో హైకోర్టు అయితే 60 అంశాలు చెప్పిందో ఆ 60 అంశాల పైన ప్రభుత్వం వెంటనే పరిష్కారం చూపించి కోర్టుకు సమర్పించాల్సి ఉందండి. వాటిపైన ఎటువంటి పని చేయకుండా ఇంకా ఉంటుందని మొత్తం ఇంకా అది నాశనం చేసే పరిస్థితి తీసుకొని వచ్చినారు. దానికి ఏం చేద్దామంటారు? ఇప్పుడు పొంగులేటి గారు ఏం మాట్లాడుతున్నారు? ఏదో హెల్ప్ లైన్ పెట్టామని చెప్తున్నారు. ఆ హెల్ప్ లైన్ నెంబర్ పొద్దు నుంచి ట్రై చేస్తాను, మన స్టూడియోలో నుంచి కూడా ట్రై చేస్తాను ఇంతకుముందు. అసలు ఆ నంబర్ పనిచేయట్లేదు. అసలు పొంగులేటి గారు కూడా కనిపిస్తారు. ఇదంతా పెద్ద కుట్ర, పొంగులేటి కుట్రనే కనిపిస్తూ ఉంది. రెవెన్యూలో ఎంతైతే ఈయన 2 సంవత్సరాల కాలం మంత్రిగా పనిచేసినంత కాలంలో ఎటువంటి కార్యక్రమాలు చేశాడు, వీటన్నిటిపైన కూడా విచారణ జరగాల్సిన అవసరం ఉన్నది. ఆయన పైన విచారణ జరిగితే కానీ అప్పుడు మనకి అప్పుడు కానీ మనకి ఇందులో అసలు జరిగినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, అందులో జరిగినటువంటి అవినీతి కావచ్చు, అందులో జరిగినటువంటి స్కామ్స్ కావచ్చు, అవన్నీ కూడా మనకు తెలియవు, మనకు అర్థం కావు. వెంటనే పొంగులేటి ఆయనది రాజీనామా తీసుకోవాలి ముఖ్యమంత్రి. తీసుకొని 22A కంటే ముందు ఏదైతే పరిస్థితి ఉండిందో ఆ పరిస్థితిని వెంటనే అమలు చేయాలి. అమలు చేసి దానికి తగ్గట్టుగా తెలంగాణ ప్రజలకు ఎక్కడ కూడా భూముల విషయంలో, భూముల అమ్మకాలు కొనుగోలు విషయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఉంటుందండి. ఇప్పుడు హరీష్ రావు గారు సరే గతంలో ఏం జరిగింది అనేటువంటి పక్కన పెడితే ఇప్పుడు వాళ్ళు ఒక ఇనిషియేషన్ తీసుకుని ఆల్మోస్ట్ దీన్ని ఒక యాజిటేషన్ లాగా చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీ పార్టీ నుంచి కూడా మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఏదైతే డిసిషన్ తీసుకున్నారో భూభారతి, అది పెద్ద భూబండై కూర్చున్నది. ధరణి పోయింది, ధరణి బంగాళాఖాతంలో పోతుంది అని చెప్పేసి ధరణి కంటే పెద్ద బండని తీసుకొచ్చి నెత్తి మీద వేసినారు. దానికి మీరేమైనా పరిష్కారం వెంటనే చూపించగలుగుతారా? ఇప్పుడు ప్రజల్ని పెట్టిన ఇబ్బందికి రేవంత్ రెడ్డి గారు పొంగులేటి రాజీనామా తీసుకుంటారా, తీసుకోరా? మా పార్టీ నుంచి డిమాండ్ చేసేది ఇదే. మీ యొక్క గల్లీ కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఈ వచ్చిన తర్వాత 22A కొత్త జాబితా వచ్చిన తర్వాత, కొత్తగా కొన్ని వేల ఎకరాల భూములు యాడ్ అయిన తర్వాత ఇక వాళ్ళు మొత్తం దోచుకోవడానికి సిద్ధపడ్డారు. గల్లీలో తయారైపోయారు. ఖచ్చితంగా మేము ఉద్యమంలాగా తీసుకొని పోతాము. సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. SRO దగ్గరకు వెళితే అది ఒకవేళ నిషేధిత జాబితాలో ఉందని తెలిస్తే అభయన్ అని చెప్పేసి ఒక ఫామ్ ఫిల్అప్ చేసి ఇస్తే కలెక్టర్ ఓకే చేస్తే అది రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు. SRO కలెక్టర్ ఓకే చేస్తే రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ కలెక్టర్ పవర్స్ లేకుండా చేశారు. అది ఇప్పుడు కలెక్టర్ కూడా పవర్ లేదు. కలెక్టర్ ఓకే చేస్తే అది నిషేధిత జాబితాలో ఉన్నా కూడా రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు. ఈ భూమికి సంబంధం లేదు, ఆ మిగిలిన భూమి అయితే నిషేధిత జాబితాలో ఉందో, గవర్నమెంట్ భూమో అసైన్డ్ భూమో వేరే భూమి అంటే ఆ భూమి అక్కడ ఆ యొక్క ఎక్స్టెంట్ వరకు రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపేసి కలెక్టర్ ఓకే చెప్తే SRO రిజిస్ట్రేషన్ చేసేవాడు. ఇప్పుడు ఆ ఆప్షన్ కూడా లేకుండా చేశారు. ఇప్పుడు మొత్తం ఆప్షన్ కూడా లేకుండా మొత్తం సిస్టమ్ అంతా నాశనం చేసేసారు సార్ వీళ్ళంతా. అదే మన తెలుగు రాష్ట్రాల్లో అండి ఏ పొలిటికల్ ఇష్యూ అయినా కూడా అపోజిషన్ ఒకటి టేకప్ చేసిందని అంటే ఇప్పుడు థర్డ్ పార్టీగా ఉన్నటువంటి మీ బీజేపీ లాంటి పార్టీలో ఇంకోటో వాళ్ళు అలాగే చేశారు అనే బదులు ఈ ఇష్యూ బేస్డ్ గా దీంతో ఒకటే చెప్తున్నాం సార్. తెలంగాణ రాష్ట్రంలో ప్రెషర్ పెరుగుతుంది కదా, అదే అంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదట ఈ భూముల సమస్యకి బీజం వేసింది ధరణి పోర్టల్. సరే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా మీరు వద్దున్నారుగా నేను చెప్పాను. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత భూస్వాములు, అప్పట్లో ఉన్నటువంటి పటేళ్ళు, పట్వారీలు వాళ్ళందరూ లేచి కూర్చున్నారు. వాళ్ళు ఎక్కడెక్కడనో అమెరికాలోనో బయట దేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వచ్చేసి ఇది మా భూమి అని చెప్పేసి కబ్జా చేసుకునే ప్రయత్నం చేయడం స్టార్ట్ చేసినారు. ఇది ఎవరి హయాంలో జరిగింది? సరే అంతకుముందు ప్రభుత్వ హయాంలో జరిగింది. మళ్ళీ దొరల పాలన తెలంగాణలో వచ్చిందని అనుకున్నాం. సరే వీళ్ళకి బుద్ధి చెప్పాలనుకొని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఆయనను దించేసి కొత్త రెడ్డిని, కొత్త పటేల్ని, కొత్త పట్వారిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసినారు. ఇప్పుడు ఆ పట్వారి కింద ఇంకో పట్వారి ఉన్నాడు, ఇంకో రెడ్డి ఉన్నాడు. ఆయన కూడా అదే పని చేస్తున్నాడు. ఇప్పుడు ఎటు పోవాల్సిన తెలంగాణ సామాన్య ప్రజలు ఎటు పోవాలా, ఎవరికి చెప్పుకోవాలా? ఏ బంగాళాఖాతంలో పోయి దుంకాలా చెప్పండి?
ఏం చేయాలో చెప్పండి ఇప్పుడు నాకు అర్థం మీ కానివ్వండి. కార్యాచరణ మా కార్యాచరణ మేము ఒకటే చెప్తున్నాము. మీరు బాధితులు మాత్రమే రెండు కాదు కదా, పార్టీ చాలా సీరియస్ అంశం ప్రతినిధి కాబట్టి చాలా సీరియస్ అంశము ఇది. చాలా తెలంగాణ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి అంశము. ఎన్నో గుండెలు పగిలే అవకాశం ఉన్నది ఎన్నో కుటుంబాలలో. శుభకార్యాలకి అడ్డం పడేటువంటి అంశం ఇది. శుభకార్యాలు కావచ్చు, వేరే వేరే పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు, వాటన్నిటికీ కూడా అడ్డం పడే అంశం కాబట్టి దీన్ని దీర్ఘకాల సమస్యలా కాకుండా వెంటనే పరిష్కరించాలి. పరిష్కరించేంత వరకు మేము ఉద్యమ కార్యాచరణ తీసుకుంటాం. ఈరోజు మా పార్టీ ఆఫీస్లో పెద్దలందరూ కూడా మాట్లాడారు. ఈటల రాజేందర్ గారు మిగతా ఎమ్మెల్యే అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఈ యొక్క అంశాన్ని వెంటనే కార్యాచరణ ప్రకటిస్తారు. కార్యాచరణ ప్రకారం ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే ప్రెషర్ పెట్టి ఒత్తిడి చేసి ఈ యొక్క అంశం పైన వెంటనే పరిష్కారం చేసినట్టుగా ఏ విధంగా కార్యాచరణ చేయాలో కార్యాచరణ చేస్తారు. ఆ కార్యాచరణ ప్రకారం ముందుకు పోతాం సార్. 99 TV brings you HK Vitals Freedom Sale. Health and wellness products పై 50% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్ లోని లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి.